హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు సిటీ రౌండప్లో చూద్దాం. వివిధ రకాల శాఖల నుండి నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో సివరేజ్ పైప్ లైన్ను బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ, మాజీ బోర్డు మెంబర్ భానుక నర్మదా, మల్లికార్జున్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఏది మొదలైనా మొదటిసారి తనతోనే స్టార్ట్ అవుతుందని, కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రయాణికుల అవస్థలను తీర్చేందుకు నూతన బస్సు సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దుండిగల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల నుంచి నగరంలోని సికింద్రాబాద్ వరకు ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే నిరుపేదలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వీఆర్ఏల జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నటి కృష్ణవేణి కూతురు అనురాధాదేవిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నందమూరి కుటుంబ సభ్యులు మోహన్ కృష్ణ, రామకృష్ణతో పాటు టీజీ జనార్దన్, ప్రసన్నకుమార్, భారత భూషణ్, దాము, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పలువురు కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. సినీ గాయనిగా, డైరెక్టర్గా, నటిగా ఆమె తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆధార్ కార్డు అనేది తప్పనిసరి కాదని, రోగులకు ప్రథమ చికిత్స అందించడమే వైద్యుల ప్రథమ కర్తవ్యమని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ తెలిపారు. ఆధార్ అనేది కేవలం గుర్తింపు కోసం మాత్రమే అని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా వైద్య సేవలు తప్పక అందిస్తామని వివరించారు. దేశంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ప్రదర్శనలో ఉత్తమ స్టాళ్లకు ఎగ్జిబిషన్ సొసైటీ అవార్డులు అందజేసింది. తెలంగాణ జైలు శాఖ నిర్వహిస్తున్న మైనేషన్ స్టాల్స్తో పాటు పలు స్టాళ్లు అవార్డులు అందుకున్నాయి. సందర్శకుల నుండి సమాచారాన్ని సేకరించి ఉత్తమైన స్టాల్స్కి అవార్డు ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. న్యాచురల్ డైమండ్స్లో మ్యూజ్ డైమండ్ కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్ట కీర్తిలాల్ జ్యువెలరీ షోరూంలో మ్యూజ్ డైమండ్ కలెక్షన్స్ను ఆవిష్కరించారు. వజ్రాభరణాలతో తయారు చేసిన ఈ కలెక్షన్స్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మూటు ట్రిబ్యునల్ పోటీలు చార్టెడ్ అకౌంటెంట్, లా విద్యార్థులకు చట్టపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులను న్యాయశాస్త్రంలో విజయవంతమైన కెరియర్కు సిద్ధం చేస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం, భాస్కర ఆడిటోరియంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ 4వ మ్యూట్ ట్రిబ్యునల్ పోటీలు 2025 నిర్వహించారు. దాదాపు 300 మంది క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్, లా విద్యార్థులు ఈ వృత్తిపరమైన పోటీల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ ప్రణవ్ మరికొత్త సూపర్ లగ్జరీ నివాస భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలో ఎకరం విస్తీర్ణంలో ప్రణవ్ 1 ఫేజ్ 2 నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు సంస్థ చైర్మన్ రవికుమార్ తెలిపారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్లో 95 లగ్జరీ గృహాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. చార్ధామ్ యాత్ర, సరస్వతి పుష్కరాల కోసం భారత గౌరవ్ ట్రైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు టూర్ టైమ్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్ తెలిపారు. హైదరాబాద్ హరిత ప్లాజా హోటల్లో చార్ధామ్ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన బ్రోచర్ను ఐఏఎస్ అధికారి విశాల్ మిశ్రాతో కలిసి ఆవిష్కరించారు. మే 8న చెన్నైలో ఈ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, గూడూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, కాగజ్ నగర్ మీదుగా చార్ధామ్ చేరుకుంటుందన్నారు. 16 రోజుల పాటు సాగే ఈ చార్ధామ్ యాత్రకు ఒక్కొక్కరికి 60,000 నుండి 82,000 వరకు ఆయా క్లాసుల్లో ప్రయాణించే అవకాశం ఉందన్నారు. వైన్ షాపుల వద్ద సిట్టింగ్ల ఏర్పాటుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్ షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాలానగర్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించారు. రికార్డో ఎలివేటర్ కంపెనీ దేశంలో మొట్టమొదటి సిలిండ్రికల్ ఆకారపు హైడ్రాలిక్ ఎలివేటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ స్తూపాకార హైడ్రాలిక్ ఎలివేటర్తో పాటు మరో 3 ఎలివేటర్ మోడల్స్ ఆవిష్కరించారు. ఇదే వేదికపై సంస్థ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి జనత్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. బాలిక వేలుకి ఇరుక్కున్న రింగును గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది తొలగించారు. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన బాలిక ఆడుకుంటూ స్టీల్ రింగును వేలికి పెట్టుకుంది. అది కాస్త ఫింగర్ నుంచి తీద్దామంటే ఎంతకీ రాలేదు. బాలికను హాస్పిటల్ గోల్డ్ స్మిత్ వద్దకు తీసుకెళ్లిన రింగును తీయలేకపోయారు. గౌలిగూడ ఫైర్ స్టేషన్ సిబ్బంది 10 గంటల పాటు శ్రమించి రింగును తొలగించారు.
పల్వాల్ భూదేవి నగర్లో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి పోచమ్మ ఆలయం వద్ద వదిలేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పసికందును నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.